హాయ్ యూఎస్ వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అండ్ మనతో పాటు డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అండ్ మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ హలో నమస్తే. అంటే ఇప్పటికీ మనం చూసుకుంటే సార్ లైక్ సేఫ్టీ అంటే లైక్ ప్యాడ్స్ విషయానికి వస్తే గర్ల్స్కి Yeah. మనకి బ్లాక్ కవర్లో పెట్టియడం, లేదంటే ఒక పేపర్ని ర్యాప్ చేసి ఇవ్వడం. అంటే ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్లనే అంటే అవును. ఇది లోపలికి భద్రంగా తీసుకొని వెళ్ళాలి, ఇది మీకు తెలియదు. ఈ అవగాహన అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ పేరెంట్స్లో కానీ వస్తే Hmm. ఇది చాలా సింపుల్ అన్నట్టు ఉంటుంది అనమాట. అవును అవును సో దానికి మీ సోషల్గా మీరు చాలా మంచి పాయింట్ పెట్టారు. ఈవెన్ ఇప్పుడు మీరు అమ్మాయిల గురించి ప్యాడ్స్ గురించి మాట్లాడుతున్నాము. Yeah. అబ్బాయిలు ఒక ఖండం తీసుకోవాలంటే ఎంత భయపడతారు తెలుసా? చాలా సో దో ఇట్ ఈస్ యూనివర్సల్లీ అవైలబుల్, ఫ్రీలీ అవైలబుల్. అసలు కొన్ని పిహెచ్సిల్లో అయితే బయట దాన్ని డిపాజిట్ చేస్తారు, అంటే అవును. ఎవరు చూడకుండా తీసుకోవచ్చు. పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, గవర్నమెంట్ కి సంబంధించిన బాక్సెస్ ఏదైతే Ah. ఉంటుందో అది. అక్కడికి వెళ్ళి తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. సో శానిటరీ లక్కీగా కొద్ది గొప్ప అమ్మాయిల్లో త్వరగా మెచ్యూరిటీ వస్తుంది, వాళ్ళు ఆ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ అబ్బాయిలు ఇది ఇంకా స్టిగ్మా లాగా ఫీల్ అవుతారు. సో ఈవెన్ ఆ ఏజ్ డిఫరెన్స్ కానీ, ఆ క్లారిటీ కానీ, సెక్స్ ఎడ్యుకేషన్ కానీ కొద్ది గొప్ప అమ్మాయిల్లో బెటర్ అబ్బాయిల్లో చూస్తే. అవును. సో దీని గురించి మనం అవగాహన కల్పించడం, గవర్నమెంట్ అమ్మాయిల్లో ఈ ప్యాడ్స్ని ఇంప్రవైజ్ చేసి, ప్యాడ్స్ గురించి నాలెడ్జ్ని ఇంప్రవైజ్ చేసి కొద్దిగా మార్పు తీసుకొచ్చింది. ముందు జనరేషన్ లాగా పాత బట్టలు యూస్ చేయటం, హైజీనిక్ లేకుండా ఉండటం కాకుండా ఇప్పుడు ప్యాడ్స్ వరకు వెళ్తున్నారు, వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. అంతే కదా, ఈ సెక్సువల్ నాలెడ్జ్ పెరిగే కొద్దీ వాళ్ళ హ్యాపీ లైఫ్ లీడ్ అవుతుంది. హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్త్ కాదు కదా, సెక్షువల్ హెల్త్ కూడా కదా. సో లక్కీగా ఈ మధ్య కొద్దిగా మార్పుల వల్ల అది కూడా జరుగుతుంది. మీరు అన్నట్టు బ్లాక్ కవర్లో పెట్టడము, ఇట్లాంటివన్నీ పర్సనల్ థింగ్స్, వాళ్ళు చేంజ్ చేసుకోవాలి. అమ్మాయిలు కూడా అంటే ఓపెన్గా ఉండొచ్చు, అంటే అబ్బాయిలు కూడా ఓపెన్గా ఉంటే జస్ట్ ప్యాడ్ అనే ఒక జస్ట్ అనే వర్డ్ని చాలా ఈజీ అనిపిస్తుంది అబ్బాయిలు కూడా. లేదంటే అబ్బాయిలకు కూడా ఏంటంటే క్యూరియాసిటీ ఉంటుంది. అబ్బాయిలు అరే ఏంటరా అదేంటరా అని చెప్పేసి. చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా వాట్ ఈస్ అరే ఏంటరా వాళ్ళు ఏదో పట్టుకొని వెళ్తున్నారు స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో అని మాకు క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. సో దాన్ని ఓపెన్గా మాకు ఎలాబరేట్ చేసి చెప్తే ఓకే ఇదేనా అనే ఒక ఎగ్జాక్ట్లీ. అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే మన బాడీ పార్ట్స్ గురించి తెలుసుకోవటం. మనకు ఇప్పుడు బాడీ పార్ట్స్లో అది శరీరంలో ఒక పార్టే, దాన్ని కూడా మనం కళ్ళు నోరు లాగానే ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కూడా అలాగే డెవలప్ అవుతాయి. దాన్ని మంచిగా చూసుకోవాలి. అది ఆడవాళ్ళకి విడిగా ఉంటాయి, మగవాళ్ళకి విడిగా ఉంటాయి. సో దీని గురించి మనం ఆలోచించి మీరు అన్నట్టు వాళ్ళు కూడా వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ప్యాడ్స్ మగవాళ్ళు ఎలాగైతే అండర్వేర్స్ వేసుకుంటారో వాళ్ళు కూడా ప్యాడ్స్ పెట్టుకొని ఇబ్బంది, అంటే ఆ పీరియడ్స్ సమయంలో ఇబ్బంది పడకుండా చేస్తారు. సో ఇట్లాంటి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం ఖచ్చితంగా ఉండాలండి, నో డౌట్.